ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయిందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. 6 గ్యారంటీలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామంటున్నారు ఆయన. మూసీ ప్రాజెక్టు పేరుతో ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు ఏలేటి. మొయినాబాద్ కేసు చూస్తుంటే శాంతి భద్రతలు అదుపులో లేవని తెలుస్తోందని, ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలా విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయన్నారు ఏలేటి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంకా ఏమన్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రిపోర్ట్ చేస్తారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఏ పాయింట్స్లో కాంగ్రెస్ను కారణం చేయబోతున్నారు? అయితే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు నిస్వార్థంగా పోరాటం చేస్తూ ఉన్నది. మీరు గత అపోజిషన్ రోల్లో ఉన్నటువంటి అపోజిషన్ నాయకుడు కూడా అసెంబ్లీకి రావడం లేదు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీయే ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కుంభకోణాలు, అవినీతి అంశాలతో పాటు ఇచ్చిన 6 గ్యారెంటీ నెరవేర్చక, 420 హామీ నెరవేర్చక ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి ప్రభుత్వ తీరుని మేము వెంటగట్టబోతున్నాం. హైడ్రా పేరు మీద వేలాది మంది ఇళ్లను కూలగొడుతూ మరి నిర్వాసితులు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏం సమాధానం చెప్తుంది? మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే పర్మిషన్స్ ఇచ్చి, వాళ్ళకి ఇళ్ళ పర్మిషన్స్ ఇచ్చి కరెంటు బిల్ తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మారగానే అవన్నీ ఇల్లీగల్ అని చెప్పేసి అవన్నీ కూడా ఈరోజు కూల్చడం, మరి అక్కడనే పక్కన ఉన్నటువంటి మరి ఆయన మిత్రులు, వాళ్ళ పార్ట్నర్స్, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ ఈరోజు మరి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కట్టుకొని అక్కడ ఉంటే అవి కనబడతలేవు వీళ్ళకి. మరి ఈ అంశం మీద మేము ఖచ్చితంగా మాట్లాడతాం. సబర్మతి అంశం మీద వారికి అవగాహన లేదు. అది పీపీపీ మోడల్లో చాలా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మరి వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్కడ నిర్మాణం చేస్తే వీళ్ళు ఖర్చు పెడతాన్న దాంట్లో 20% ఖర్చుతోటి అంత పెద్ద మూసి అంత పెద్ద సబర్మతిని వాళ్ళు సుందరీకరణ చేశారు. కానీ ఇక్కడ నిర్వాసితుల్ని నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇల్లు కూల్చేసి పేదల్ని రోడ్ల మీద పడేసి మరి ఈ రకంగా మరి ఇష్టానుసారంగా ఉంటుంది పోకడతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ బడ్జెట్ కూడా ఊరికే ఐవాష్ బడ్జెట్గా ఉండబోతున్నది. ఈ బడ్జెట్లో ఏమి ఉండదు. ఊరికే వాళ్ళ గొప్పలు తప్ప, వారి అంచనాలు, లెక్కలు తప్ప ఇప్పటివరకు ఇచ్చిన అలకేట్ చేసినటువంటి బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టినో శ్వేతపత్రం విడుదల చేయాలి. చివరిగా ఒక్కటి చెప్పండి, రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసుకు సంబంధించి అసెంబ్లీకి వచ్చే వాళ్ళకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ స్పీకర్కు కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు ఈ డ్రగ్స్ కేసు గురించి? చూడండి, ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పింది. ఈ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదు. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రగ్సే కాదు, ఎక్కడ పడితే అక్కడ మరి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో లేకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ దందాలు, భూదందాలు, కుంభకోణాలు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ దీంట్లో ముఖ్యమంత్రి గారి కంట్రోల్ లేనట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్నే కొలాప్స్ అయిపోయినట్టుగా భావిస్తూ ఉన్నది. అది మనం చూడవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా గలమెత్తుతాము. బడ్జెట్ మరోసారి ఐవాష్ చేసే విధంగా ఉంటుంది తప్ప అందులో ఏమీ ఉండబోదు. డ్రగ్స్ విషయంలో రాష్ట్రంలో శాంతి భద్రత ఫెయిల్యూర్గానే చూడాలంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అచ్యుత్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.